చేసిన తప్పుల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకే సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. విజయవాడలో జిల్లా జైలును ఆకస్మికంగా సందర్శించారు. గతంలో జైలు అధికారులపై ఆరోపణలు రావడంతో వాస్తవాలు తెలుసుకోవడానికి వచ్చామని తెలిపారు. 5 ఏళ్లలో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని ఆరోపించారు. ఇదైతే అతగాడు ఆ పోర్టుని 6,000 కోట్ల రూపాయలున్న పోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తిపెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం అయింది. అదేవిధంగా ఇందులో వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం, విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం, అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదనంతటినీ దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ, ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ, ప్రైవేటు సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈరోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి.